ఈ ఒక్క సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే లాస్ట్ ఇయర్ వచ్చిన ఎంఓయూలు మనం చాలాసార్లు డిస్కస్ చేశాం. మొత్తం 328 ఎంఓయూలు వచ్చాయి. 4,62,234 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కమిట్ అయ్యారు. అందులో 8,72,362 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కమిట్ అయ్యారు. ఇందులో ఇప్పటికీ మొత్తం కన్వర్షన్ రేట్ వచ్చి 48%, 48% కన్వర్షన్ రేట్. ఇన్వెస్ట్మెంట్ లో కన్వర్షన్ రేట్ నెంబర్లో 48%, ఇన్వెస్ట్మెంట్ లో 42%. మొత్తం చూస్తే 157 ఎంఓయూలు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయి పని ప్రారంభమైనటి, పని ప్రారంభించబోయేటి రెడీగా ఉన్నాయి. దీని పెట్టుబడి వచ్చి 1,93,053 కోట్ల రూపాయలు. ఎంప్లాయ్మెంట్ వచ్చి 2,27,127 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని R3, R4లో ఒక 49, 122 పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా ఈరోజు చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ అడిగారు, ఐడెంటిఫికేషన్ ఇవన్నీ ప్రాసెస్ లో ఉన్నాయి, కొన్ని డిపిఆర్ స్టేజ్ లో ఉన్నాయి. ఇవి రెండు కూడా వస్తే ఇంకా దగ్గర మీకు ఆ డీటెయిల్స్ రిమైనింగ్ అన్ని దాంట్లో వస్తాయి. ఎంతైతే ఎంప్లాయ్మెంట్ ఉందో అవన్నీ దాంట్లో వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు కూడా కొన్ని ప్రాజెక్టులు క్లియర్ చేశాం ఎస్ఐపిబిలో. ఈ రోజు ఒక 11, ఇందులో కూడా ఉన్నాయి కొన్ని 11 యూనిట్లు, 10 యూనిట్లు క్లియర్ చేశాం. అపోలో టైర్స్ లిమిటెడ్ చిత్తూరులో 4,025 కోట్లు, 3 ఫేసెస్, 1,400 మందికి ఎంప్లాయ్మెంట్. ఎలక్ట్రోనా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ నెల్లూరు 3,970 కోట్లు, 2,988 మందికి ఉద్యోగాలు వస్తాయి. రుషిల్ డెకార్ లిమిటెడ్ ఎండిఎఫ్ బోర్డ్ విశాఖపట్నం 559 మందికి ఉద్యోగాలు వస్తాయి. 559 పెట్టుబడి, 630 మందికి ఉద్యోగాలు. వీరవాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనంతపూర్లో 600 కోట్ల పెట్టుబడి, 7,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లిపో బ్యాటరీస్ చిత్తూరులో 500 కోట్ల పెట్టుబడి, 1,700 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవి కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేశాం. డిక్సాన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు 1,200 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చిత్తూరులో కుప్పం దగ్గర 145 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 900 మందికి ఉద్యోగాలు. రైజింగ్ స్టార్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చిత్తూరులో 100 కోట్ల పెట్టుబడి, 2,000 మందికి. పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరులో 145 కోట్లు, 180 మందికి ఉద్యోగాలు. రామ్కో సిమెంట్ కర్నూలులో కొలిమిగుండ్ల 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగం. ఇవన్నీ కూడా క్లియర్ చేశాం. ఒక్క ఫాక్స్కాన్ ఫర్ ది లాస్ట్ 2 ఇయర్స్ వచ్చిన తర్వాత 9,000 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయి. 9,000 మంది ఒక ఫాక్స్కాన్ లో మన దగ్గర పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఇవి కాకుండా డిఫరెంట్ టైమ్స్ లో వచ్చినట్టు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. మనకు వచ్చినటువంటి ఎప్పుడెప్పుడు పెట్టుబడులు వచ్చాయి, ఇది నేను రివ్యూ చేసిందన్నీ కూడా మీకు ఒక ఇన్వెస్టర్స్ సమావేశంలో వచ్చాయి. సిఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ మీట్ లో వచ్చాయి మాత్రం. ఇవి కాకుండా రెగ్యులర్ గా వచ్చినట్టు లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ బిఫోర్ కానీ ఈ మధ్యలో ఈ ఎంఓయూలు కాకుండా కొన్ని బయట కూడా చేసినట్టు ఉన్నాయి. అవి కూడా కొన్ని వచ్చాయి. అవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి, గ్రౌండ్ అయినాయి. ఆ డీటెయిల్స్ కూడా రేపు రెండు ఇస్తే మా వాళ్ళు తయారు చేయమన్నాను. కొన్ని రాలేదు, కొన్ని ఇస్తాం. అదే మరిగా రేపు మళ్ళీ సమాయత్తం అయ్యాం ఎల్లుండికి 2 days. ఈసారి 3 రోజులు కాకుండా పార్లమెంట్ సమావేశాలు ముందుకు రావడం, అదే కాకుండా కొన్ని ఎన్ని ఉన్నాయి కాబట్టి 2 days ఎఫెక్టివ్ గా పెట్టాలన్న ఉద్దేశంతో 2 days పెట్టాం. ఎల్లుండు అరుణ్ జైట్లీ వచ్చి ఇనాగరేట్ చేస్తున్నారు.
ఇండస్ట్రీస్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉంటున్నారు. అదే మరిగా ఏదైతే వెంకయ్యనాయుడు గారు, ధర్మేంద్ర ప్రధాన్, ఇంకొక పక్కన అనంతకుమార్, గడ్కరీ, పీయూష్ గోయల్, వెంకయ్యనాయుడు, అశోక్ గజరాజు, మిస్టర్ చౌదరి, వీళ్ళందరూ కూడా ఒక 8 మంది 10 మంది సెంట్రల్ మినిస్టర్స్ అందరూ వస్తున్నారు. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా వస్తున్నారు. అదే మరిగా మనం కూడా ఇన్వెస్టర్స్ అందరినీ కూడా రేపు ఎల్లుండి అవన్నీ డీటెయిల్స్ అక్కడే ఇస్తాం మీకు, ఎంతవరకు పెట్టుబడులు వస్తాయని. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రైవేటు కానీ పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మనకుండే అడ్వాంటేజెస్ అన్ని కూడా ఏవైతే ఒకసారి చూస్తే, ఒక విధంగా చెప్పాలంటే ఒక క్రైసిస్తో ప్రారంభించాం. మామూలు క్రైసిస్ కాదు, అగమ్య గోచరం నుంచి ప్రారంభమైంది మన యాత్ర. చాలా మంది మాకు పెన్షన్లు వస్తాయా, మాకు జీతాలు వస్తాయా, మేమేమవుతాం, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఒక అగమ్య గోచరం. ఆ రోజు కూడా ఒక దిక్కుదోచన పరిస్థితిలో కొన్ని దిక్కల మీరు చూస్తే జరిగిన విధానం కూడా ఒక ఉద్ధృతంగా ఒక మూమెంటం కింద అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఏదో జరిగిపోతా ఉంది, అన్యాయం జరిగిపోతుందని వచ్చారు. చేసిన విధానం కూడా చాలా తప్పుడు విధానం చేశారు. సోనియా గాంధీ పుట్టిన రోజున అనౌన్స్ చేయడం 2 రాష్ట్రాలు ఇస్తామని, ఇటలీ ఇండిపెండెన్స్ డే రోజున 2 రాష్ట్రాలు విభజించినట్టు నోటిఫికేషన్ ఇవ్వడం. అంటే ఈ రెండే కాకుండా పార్లమెంట్లో డోర్స్ అన్ని క్లోజ్ చేసి, అదే మరి ఎక్కడికక్కడ బంద్ చేసి ½ అన్ అవర్లో మొత్తం అజెండా పోస్ట్ చేయడం. ఒక మానవత్వం లేకుండా ఇష్టానుసారంగా చేశారు కాబట్టి ప్రజల్లో ఒక అసహనం, ఒక బాధ, ఆవేదన, నిర్వీర్యం కూడా వచ్చింది. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, మీరు ఆ స్పీచెస్ అన్నీ చూడండి. జరిగింది, అధైర్యపడితే చేయగలిగింది ఏం లేదు, ధైర్యంతో నిలదొక్కోవాలి. ఎవరైతే మనల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేశారో ఆ వ్యక్తులు అసూయపడే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం. మన కోపాన్ని కసిగా మార్చుకుందాం, కసిగా మార్చుకుని రాత్రింబగుళ్ళు పనిచేద్దాం, పనిచేసి మన సత్తా ఏంటో నిరూపిద్దామని నేను పిలిపించాను. నా మీటింగ్స్ అన్ని, ఎలక్షన్ మీటింగ్లు అన్నీ పోయి చెప్పాను. ఆ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మేము బీజేపీ అలయన్స్ పెట్టుకోవడానికి కూడా కారణం రాష్ట్ర ప్రయోజనాలు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు ఒక ఇబ్బందిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బయట పడేయాలంటే, మనం బయటపడాలంటే కేంద్రం కూడా చేయూతన అవసరం, హ్యాండ్ హోల్డింగ్ అవసరం. అందుకని పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత మీరు చూస్తే ఫస్ట్ డే మనది ఇంకా రాష్ట్రం ఏర్పడలా. జూన్ 2వ తారీఖున రాష్ట్రం నోటిఫికేషన్ వచ్చింది. 26వ తారీఖున ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ కేబినెట్ పెట్టాను. నేను ఢిల్లీకి వెళ్ళి నేను ఒకటే చెప్పాను, మీరు కానీ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. అవసరమైతే స్టేల్మెంట్ ఉన్నా పర్వాలేదు, నాకు ఆ పదవి వద్దు, ఆ అధికారం వద్దు. నాకు కనీసం పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి కాకపోతే ఒకసారి నోటిఫికేషన్ అయిన తర్వాత మళ్లీ తెలంగాణకు ఇమ్మని సబ్మర్జెన్స్ ఇమ్మంటే ఇవ్వరు, అది జరగదు. జరగకపోతే పోలవరం ప్రాజెక్టు రాదు. కాబట్టి మీరు చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని నేను గట్టిగా చెప్పాను. అందుకే మీరు చరిత్ర ఇంత ఉంటుంది. ఫస్ట్ మీటింగ్లో పార్లమెంటు సమావేశాలు చేయడం కోసం పెట్టిన మీటింగ్లో ఫస్ట్ అజెండా ఆ 7 మండలాలు, ముంపుకు గురైన మండలాలు ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి పాస్ చేశారు. పార్లమెంట్ ఆమోదం చేసి నేరుగా వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్ ఇద్దరు వెళ్ళి మొత్తం కూడా ప్రెసిడెంట్ గారికి చెప్పి, ఎందుకంటే మళ్ళా రిజెక్ట్ చేస్తారో అని, ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పంపించి కన్సెంట్ తీసుకున్న తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. దట్ ఈస్ ది విక్టరీ.
అందుకే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఒక రియాలిటీ అయింది. అప్పుడు ఎవరికి తెలియదు వీళ్ళకి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరికి ఇది చేయాలి, ఇది అవుతుంది, లీగల్ ప్రాబ్లం కూడా ఎవరికి తెలియదు. అక్కడి నుంచి ప్రారంభమైంది. నేను కూడా గమనం ఉంటే నాకు అనుభవం లేకుండా 2వ తారీఖు ఆనందంగా ఓకే నేను కూడా ప్రమాణ స్వీకారం చేద్దాం హ్యాపీగా ఉందాం అనుకోనుంటే అయిపోయింది. ప్రాజెక్టే వచ్చేది కాదు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఈ ఫిగర్స్ అన్నీ ఇచ్చాను, విత్ అడ్రస్లు ఉన్నాయి మీకు. వాట్ మోర్ యూ వాంట్? మీకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, యూ టెల్ మీ విత్ ఎవిడెన్స్. ఫలాని రాష్ట్రంలో దీనికంటే ఎక్కువ వచ్చాయి అని మీరు చెప్పగలిగి చెప్పండి. గంటల తరబడి మైక్ తీసుకొని ఇష్ట ప్రకారం తప్పుడు ప్రచారాలు మాట్లాడడం, ఇష్ట ప్రకారం నోరు బారేసుకోవడం అది మంచిది కాదు. మీ దగ్గర సమాచారం అంటే ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాం, ఏకవచనం, బూతులు మాట్లాడడం, ఇష్టానుసారంగా నోరు బారేసుకోవడం. అంటే ఇది చేస్తే పెద్ద లీడర్లు అవుతాం అనుకుంటున్నారు. లీడర్లు కారు మీరు. వాస్తవాలు పెట్టుకొని మీరు ముందుకు పోతే మనం నేను చూశారు మీరు వంశధార. నాకు బాధ కలిగింది మా వాళ్ళు చేసిన పనికి. నేను అపాలజీ చెప్పాను. తప్పు జరిగినప్పుడు రైతులకు క్షమాపణ చెప్పడం తప్పు లేదని ఉద్దేశం చెప్పాను. నిన్నటి నుంచి మా వాళ్ళు పోయారు, ఇస్తున్నారు, మంత్ ఎండ్ క్లియర్ చేస్తున్నాం. ఇంకా ఒకటి 2 పేపర్లు అయితే నేను నిన్న అటా చూస్తే ఇప్పుడే జరుగుతుంది ఇచ్చారు టీవీలో. అయిపోయిన దాన్ని కూడా ఇప్పుడు కూడా జరుగుతుందని ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, నిన్న మార్నింగ్ లోపల నేను ఇంటర్వ్యూని కాకముందు జరిగింది వేరే. అక్కడి నుంచే ఈ పాలసీ ప్రారంభమైంది. ఈ పాలసీ రాష్ట్రం అంతా కూడా అమలు చేశాను నేను. అలాంటి సమయంలో ఈరోజు నేను చాలాసార్లు అడిగాను, ఏ జీవో కింద ఎవడన్నా మాట్లాడితే దానికి ఒక ఇది ఉండాలి కదా. ప్రత్యేక హోదా, పార్లమెంట్లో హామీ, యాక్ట్ కాలా, ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ వల్ల మేము చేయలేకపోయాం, అందుకిచ్చే బెనిఫిట్స్ అన్ని మీకు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న కూడా నేను ప్రధానమంత్రికి చెప్పాను, అరుణ్ జైట్లీకి చెప్పాను, అమిత్ షాకి చెప్పాను. ఇమ్మీడియట్ గా చట్టబద్ధ చేయండి, మీరు చెప్పింది జరగాలని చెప్పాను. నేను అవి చేసిన తర్వాత మీరు ప్రతిరోజు 100% ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఏదో వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏ జీవోలో ఉంది? ఈ షోని దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎవరైనా ప్రజలు మోసపోతారు, లేకుంటే అమాయకులైన పిల్లలు ఉంటారు, వాళ్ళకేం తెలియదు, ఎమోషన్లో ఉంటారు. అన్యాయం జరిగింది అంటున్నారు. నేను అడుగుతున్నా, అన్యాయం జరిగితే ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీబడీ. నాకేంటి భయం ఏంటి? నాకంటే గొప్ప సీనియర్స్ ఎవరున్నారు ఇప్పుడు పాలిటిక్స్ లో? నాకంటే ఎప్పుడు నేను 95లో నేను సీఎం, ఎన్నో గవర్నమెంట్లు ఏర్పాటు చేశాను. యునైటెడ్ ఫ్రంట్, అంత మునుపు ఎన్డీఏ, అంత మునుపు ఎన్ఎఫ్, ఇప్పుడు ఎన్డీఏ, ఇన్ని గవర్నమెంట్లో ఉన్నాం. కాబట్టి వీళ్ళకి అనుభవం. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావాలా, ఒక మంత్రి కావాలా, సెక్రటరియట్ ప్రొసీజర్ తెలియదు మీకు, ఏమీ తెలియదు. దొంగలకల్ రాయడం తప్ప ఇంట్లో కూర్చొని అడ్డంగా రాసి అడ్డంగా దొరికిపోవడం, అదే మీరు చేసిన పని. నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒక ప్రొసీజర్కి ఫాలో, క్రమశిక్షణ. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా టెక్నికల్ గా తప్పు చేయకూడదు, లీగల్ గా తప్పు చేయకూడదు, స్వార్థంతో ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. నిబద్ధతతో ఉన్న ఆ నిబద్ధతే నన్ను కాపాడుతా ఉంది. ఎంతో మందికి ఎన్నో ఇబ్బందులు వచ్చి నాకు రాలేదంటే దట్ ఈజ్ మై క్యారెక్టర్. అలాంటి ఇది నేను చేసినప్పుడు కష్టపడుతున్నాను, డెఫినెట్గా కష్టపడుతున్నా. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎందుకు కష్టపడుతున్నానంటే నేను ఒక్కడ కష్టపడితే 5 కోట్ల మందికి వెసులుబాటు వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. 2.5 సంవత్సరాల్లో అగమ్య గోచరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక హోప్ క్రియేట్ చేశాం, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. నిన్న మొన్న నేను చూశాను, జల్లికట్టుకు మన స్పెషల్ స్టేటస్ సంబంధం ఏంటండి? నేను అడుగుతున్నా. మనవాడు కోడిపందులు ఆడేశారు శుభ్రంగా, ఏం వదిలిపెట్టారా? ఎవరు చెప్పాలి? దానికి పర్మిషన్ కూడా లేదు. జల్లికట్లో ఏం జరిగింది? ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి వాళ్ళు ప్రెసిడెంట్ ద్వారా కన్సెంట్ ఇచ్చారంతే. ఆర్డినెన్స్ ఎవరు పాస్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం ఏం చేశారు? కన్సెంట్ ఇచ్చారు. 7 మండలాలు తెలంగాణ మండలాలు మనం తీసుకున్నాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం అపోజ్ చేస్తా ఉంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు మాకు ఇవ్వాలి, ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటే 7 మండలాలు ఇచ్చారు. వాళ్ళు అపోజ్ చేశారు. నేనేమిటంటే అది కూడా వాళ్ళ మీద మన విజయం అని కాదు, మన అవసరం. అది అవసరం కొద్ది వస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు. అందుకని మనం సాధించుకోగలిగాం. అక్కడి నుంచి ప్రారంభించాం. 100% దేశంలో ఎక్కడ లేని విధంగా 100% పోలవరం నేషనల్ ప్రాజెక్టు ఫండ్స్ ఇస్తానని ఒప్పుకున్నారు. 2000 కోట్లు ఇచ్చారు. అది కూడా నాకేదో స్వార్థం ఉందని. వాట్ నాన్ సెన్స్ దిస్ పీపుల్ ఆర్ టాకింగ్ అండి. నాకేంటి స్వార్థం ఏంటి దాంట్లో? నా టైం వారానికి ఎన్ని గంటలు పోతా ఉంది? ఇంతవరకు కేంద్రం నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 29 జిల్లాలు, ఇది 29 రాష్ట్రాలు, ఇది ఒక రాష్ట్రం. అందుకే ఇంతవరకు నేను రమ్మన్నా కూడా రాలేకపోయారు. వాళ్ళకుండి ఒత్తిడి, పనులు ఒత్తిడి వల్ల. ఒక వారం కానీ మనం చేయకపోతే ఫినిష్ అయిపోతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలవరం పూర్తయిపోతే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితే వీళ్ళ యొక్క రాజకీయానికి తెరబడిపోతుంది. వీళ్ళ జీవితంలో ఎప్పుడు ప్రజలు నమ్మరు. దానికోసం ఎన్ని విధాలు రోజు రోజుకు ఒక కొత్త వేషం వేస్తున్నారు. నిన్న మొన్న చూస్తే వీళ్ళే బలవంతాన్ని గేటు కూడా ఎత్తేస్తున్నారు కడపలో. మొన్నటి వరకు కాదన్న వ్యక్తులు ఇప్పుడు గేట్లు కూడా ఎత్తి దౌర్జన్యంగా, అది కూడా వైలేట్ చేసి రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కూడా రౌడీజం చేసి. అంత మునుపు అసలు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వల్ల లాభం లేదు, రెచ్చగొట్టడం, నీళ్లే రావు అని మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు నీళ్లు వచ్చే కొందికి వీళ్ళు చూసి ఇంకా ఏమవుతుందని వీళ్ళే గేట్లు ఎత్తడం, మేమే చేసామని గొప్పలు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చౌకబారు రాజకీయాలన్నీ మంచిది కాదు. ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ విషయాలు మీకు చెప్పాను. మొత్తం మీరు చూసినప్పుడు ఎప్పటి నుంచి ఇప్పుడు ఈ ఇయర్లో మొత్తం కలిసి 927 వచ్చాయి సార్. మొత్తం ఎంఓయూలు ఈ ఇయర్ సిఏ ఎంఓయూలు, ఇండస్ట్రీ మిషన్ లాంచ్, అదర్ లీడ్స్ మొత్తం కలిసి మనకు వచ్చేట్టు కూడా కలిపితే 927. ఈ లాస్ట్ ఇయర్ నుంచే 16-17లో 5,03,978 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు. 5,03,978 కోట్లు. ఎంప్లాయ్మెంట్ 10,05,506 ఎంఓయూలు చేసింది. దీంట్లో గ్రౌండ్ అయింది 659. ఇవి గ్రౌండ్ అయినటి రెడీ టు గ్రౌండ్. ఇందులో 2,60,876 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ 1 yearలో వచ్చాయి. 2,60,876. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ 3,61,917. 3,61,917 మందికి వస్తాయి. ఇవన్నీ కూడా ఉంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవరైనా సరే రేపు ఇంత మంచి సందర్భంలో, శుభ సందర్భంలో ఎవరన్నా అజిటేషన్లకు పిలిపిస్తారండి? ఏంటంటే రేపు అకేషన్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేన బ్లాక్ ఫ్లాగ్ పెట్టుకోవడానికి మనసు రావాలి కదండి. దుర్మార్గులు కాకపోతే, నేరస్తులు కాకపోతే, కఠినమైనటువంటి మనస్సు ఉండేవాళ్ళు కాకపోతే అది వస్తుందని అడుగుతున్నా. దేశమంతా పండుగ చేసుకుంటానంటే కాదు, నేను మాత్రం నల్ల బ్యాడ్జ్ పెట్టుకుని తిరుగుతానంటే దేనికది? స్పెషల్ స్టేటస్ ఏంటి? ఇప్పుడు ప్రొవొకేషన్ విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతూ ఉంది. ఏం చేయాలి? గొడవ చేయాలి. గొడవ చేసి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడవలు ఉన్నాయి, స్టెబిలిటీ లేదు, సుస్థిరత లేదు అని చెప్పాలా? ఎక్కడ దుర్మార్గం అండి ఇది? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం
ఈరోజు 42 దేశాల ప్రతినిధులు వస్తున్నారు రేపు విశాఖపట్నానికి. 42 దేశాల ప్రతినిధులు విశాఖపట్నానికి వచ్చి మళ్ళీ రేపే ఎల్లుండో మీకు ఆ డీటెయిల్స్ ఈరోజు ఇస్తే బాగుంటుంది. ఎన్ని లక్షల ఎంఓయూలు జరుగుతున్నవన్నీ ఇస్తాను. ఇంతమంది వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక ఉత్సవానికి వచ్చిన వీళ్ళందరూ వచ్చి ఒక ఈవెంట్ కోసం వస్తే విశాఖపట్నం టౌన్ కూడా ఉదూద్ సైక్లోన్లో కళావిహీనమైనటువంటి విశాఖపట్నం ఈరోజు వండర్ఫుల్ సిటీగా రికవర్ అయ్యి కాదు విశాఖపట్నం వైభవాన్ని చూపిస్తామనే విధంగా తయారయ్యి రెడీగా ఉంటే మీరు ఓర్చలేరండి. ఎందుకండి మీకు కట్టుబట్టడం? ఎందుకింత బాధ మీకు? అక్కడ పోయి మేము ఏదో బ్లాక్ ఫ్లాగ్లు చేస్తాం, ఇంకొకటి చేస్తాం, ఏదో జరిగిపోయింది అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఈరోజు విశాఖపట్నంలో మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈరోజు వీళ్ళు చేసిన పని కూడా మీరు చూసినప్పుడు ఇంత మునుపు కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేవీ, ఇంటర్నేషనల్ నేవీ ఫ్లీట్ 56 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రపంచం మొత్తం అమెరికా, చైనా, రష్యా, జపాన్ లీడింగ్ కంట్రీస్ అన్ని మన విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో ఫ్లాగ్ మార్చ్ చేశారు. మన ప్రధానమంత్రికి సెల్యూట్ చేస్తూ ఫ్లాగ్ మార్చ్ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇజ్ ఏ మనకు గర్వకారణం. అలాంటి సమయంలో మీరు ఏం చేశారండి? తునిలో బస్సులు తగలబెట్టి 3 రోజులు మేము అక్కడ ఉత్సవాల వారిగా బ్రహ్మాండంగా జరుగుతామంటే ప్రపంచం అంతా వచ్చి సైనాధిపతులు వచ్చి పెద్ద ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అందరూ వస్తే మీరు ఆ రోజు కూర్చొని నిరసనలు చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. నిన్న అదే మళ్ళా నిరసనలు చేయాలని నిన్న మళ్ళా ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ ఆర్కే బీచ్లో అమాయకుల్ని రెచ్చగొడుతూ మీరే డబ్బులు పెట్టి, మీరే మనుషులను పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. ఎక్కడిదండి ఇది? వాళ్ళ పిల్లలు చదువుకోవాలని, బాగా పైకి రావాలని మనం అనుకుంటే, మన ప్రతిభ ఏంటో మనం చూపించాలని మనం అనుకుంటే, కాదు రెచ్చగొట్టి డబ్బులిచ్చి వాళ్ళను కూడా క్యారీ చేసి ఇష్టానుసారంగా చెడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తారా? దానికి వద్దంటే మా మీద లేనిపోని విమర్శలు చేస్తారా మీరు? అంటే మీకు ఆ మాత్రం కూడా లాస్ట్ ఎలక్షన్లో ఏం జరిగిందండి? ఎలక్షన్లో పోతే ఇదే మాదిరిగా ఇష్టానుసారంగా వెళ్ళొచ్చి వీళ్ళు పిచ్చగా బిహేవ్ చేసి వీళ్ళని చూసి భయపడిపోయి ఓట్లు వేయకుండా హరిబాబు గెలిపించారు. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అలాంటిది ప్రశాంతమైన నగరాన్ని మీరు ఒక నేరమయమైన నగరంగా, లేకుంటే ఒక మంచి వ్యక్తులుండే ప్రాంతాన్ని చెడగొట్టాలి, వాళ్ళలో కొంతమంది కలిసి, ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే ఐబీ కూడా నిన్న మేము ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీ అంతా కూడా కట్టుదిట్టంగా పెట్టారు. ఎందుకు పెట్టారు? ఒక పక్క ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఉంటారు. మొన్న రిపబ్లిక్ డే జరుపుకుంటే ఆ రోజే సెబటైజ్ చేయాలని చూస్తారు. సంఘ విద్రోహ శక్తులు ఉంటారు. అందుకే ఎక్కడ కూడా ఒక అపశకునం జరగకూడదని, ఎక్కడ కూడా చిన్న ఈవెంట్ జరగకూడదనే ఉద్దేశంతో అన్ని గవర్నమెంట్స్ కూడా అప్రమత్తంగా ఉంటాయి. అలాంటి అప్రమత్తంగా ఉండే సమయంలో మీరు సహకరించి ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులను చెప్పుకునే మీరు ఏ విధంగా ప్రవర్తించాలండి? మీ ప్రవర్తన ఏంటి? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఇదేనా మీ ప్రవర్తన? ఇదేనా మీరు చేసే విధానం? ఇలాంటి వాళ్లకు మనం గౌరవం ఇవ్వాలి. ఎక్కడ తీసుకుపోతారండి ఈ సంస్కృతిని మీరు? అందుకే నేను అపీల్ చేస్తున్న పబ్లిక్ అందరికీ, మీరు ఆలోచించండి. నేను నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడు పోయినా నేను 10 ఇన్వెస్ట్మెంట్లు తేవాలి, 10 పనులు చేయాలి, 10 తీసుకోవాలి. నిన్న కూడా నేను నీతి ఆయోగ్లో కూడా మాట్లాడుతూ అవసరమైతే చైనా టైప్లో, షెంజన్ టైప్లో మనకు కూడా ఒక స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఒకటి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. మనం ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం. అనునిత్యం నేను రిమైండ్ చేసేది, ఈ రాష్ట్రానికి ఉండే అవకాశాలు వేరే రాష్ట్రాలకు లేవు. దానికి కారణం లాంగ్ కోస్ట్ లైన్, డీప్ వాటర్ పోర్ట్స్, డైనమిక్ పీపుల్,
వనరులు ఉన్నాయి, గ్యాస్ ఉంది, ఆయిల్ ఉంది, మినరల్ వెల్త్ ఉంది, వాటర్ ఉంది. ఇవి ఉపయోగించుకొని చేయాలి. అదే సమయంలో మాకు అన్యాయం జరిగింది. మేము కోరుకున్న విభజన కాదు. కట్టుబట్టలతో వచ్చాం. 60 సంవత్సరాలు శ్రమ చేశాం. శ్రమంతా వదిలిపెట్టి వచ్చాం. మాకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మేము చేయన తప్పుకి ప్రజల్ని పనిష్ చేయడం కరెక్ట్ కాదని నేను పదే పదే రిమైండ్ చేస్తున్నా. ఢిల్లీలో కూడా నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దాట్. ఇది మన యొక్క హక్కు. మాకు అన్యాయం జరిగింది. ఈ దేశంలో మేము ఒక భాగం. ఈ దేశంలో భాగం అయితే మేము కూడా అందరి మాదిరిగా ఆనందంగా ఉండే విధంగా మీరు ఇది చేసిన తర్వాత మేము అక్కడి నుంచి ఇంకా ఈ దేశానికి అభివృద్ధి కోసం కృషి చేస్తాం. దేశ ప్రగతి కోసం మేము కూడా సహకరిస్తాం, ముందుకెళ్తామని నేను చెప్తున్నా. దట్ ఈజ్ మై స్టేట్మెంట్. ఈవెన్ నిన్న మీరు చూశారు డిజిటల్ ఇండియా, డిజిటల్ కరెన్సీలో నేనే రిపోర్ట్ ఇచ్చాను. చాలా హోంవర్క్ చేశాను. ఎన్ని రోజుల్లో ఇచ్చాను? 55 రోజులు ఇచ్చాను. 5 మంది చీఫ్ మినిస్టర్లు, ఐటీ ఎక్స్పర్ట్స్ ఇంక్లూడింగ్ నందన్, ఎవరైతే ఈరోజు ఆధార్ సృష్టికర్త, అదే మరిగా మిగిలిన ఎక్స్పర్ట్స్, నీతి ఆయోగ్ అందరం కూర్చొని 55 రోజుల్లో ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చాం. ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చాం. ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చాను అట్లా. ఇవన్నీ చేయండి. దీనివల్ల ఎందుకు ఇచ్చాను నేను? మొత్తం ఈ అవినీతి డబ్బులు పోవాలి. మీరు చూడండి నా రిపోర్ట్లో, అవినీతి డబ్బులన్నీ పోవాలి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ పోవాలి. 2000 రూపాయలు, 500 రూపాయలు డబ్బులు అనేది మీన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉండాలి తప్ప ఇది హోర్డింగ్ వెల్త్ గా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం జరుగుతోంది? వీళ్ళు 2000 రూపాయలు, 1000 రూపాయలు ఉంటే ఇంట్లో కట్ల కట్లుగా పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు దోచేశారు. ప్రతి ఒక్క పైసా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వస్తే ఎవడు తప్పు చేసినా దొరికిపోతారు. అది బిజినెస్ పీపుల్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ట్రైంగ్. ఈ దేశంలో అది రావాలి. అందుకే జీఎస్టీ రావాలన్నాను, మొబైల్ కరెన్సీ రావాలన్నాను. ఈ రెండు వస్తే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, కరప్షన్ కంట్రోల్ అవుతుంది, దేశానికి భవిష్యత్తు ఉంటుంది, యువతకు ఉజ్వల భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది. నేను ఇవన్నీ చేస్తా ఉంటే నా మీద ఆరోపణలు. కనీసం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇన్ని తప్పులు చేయగలిగారు. రాష్ట్రంలో ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి, అతి ఎక్కువ సమయం ప్రతిపక్ష నాయకుడు నేనే, మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి. మా ఇంట్లో మా ఫాదర్ ఇన్ లా ఎన్టీఆర్ 8 ఇయర్స్ ముఖ్యమంత్రి. ఎందుకు ఇచ్చారండి అధికారం? నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, సర్వీస్ చేస్తున్నారు కాబట్టి దానికి ఇచ్చారు. మీరు 5 ఏళ్లు పెట్టుకొని ఇన్ని తప్పులు చేసి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళడం,